అమ్మా ఇటు చూడు ఓంటే బంగులేంటమ్మా బంగు వచ్చేసింది అమ్మగాడికి. ఎందుకో విచారంగా ఉంటున్నాడండి తల్లి. ఇటు చూడు. అయ్యో 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 అయ్యో. అన్నయ్య బెల్ట్ పెట్టాడండి వాళ్ళ చిన్న అన్నయ్య, ఇంకా రాలేదు. 13వ తారీఖు వస్తుందంట. ఇన్ఫీ పేరుతో పెట్టారు బెల్టు. మరి అదైనా ఉంచుతాడు ఏం చేస్తాడో తెలియదండి. అందగాడు అంటే అందగాడు అండి బాబు. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఎంత బాగా చూస్తారోనండి వీడిని. అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా అండి? జై జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అండి, జై జై శ్రీరామ్ అండి. బాబు 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 ఎంత ముద్దు చేతాడండి. చంటి తల్లి కన్నా ఎక్కువైపోయాడండి. చంటి తల్లిగడే అండి ఇది. అచ్చం చంటి తల్లిగడే అండి. కాకితల్లండి. నేనంటే అన్నం పెట్టలేదంటే నిజంగా సారీ తల్లి. ఇవాళ మర్చిపోయానండి ప్రొద్దుటే పెట్టడం. వచ్చి కేవ కేవమని అరుస్తుంది. ఏంటబ్బా పెట్టేసాగే ఇలా అరుస్తుంది ఏంటి అనుకుంటున్నా. తీరా చూస్తే అన్నం పెట్టలేదండి. ఇంకా రాత్రి చిన్న గుప్పుడు ఎక్కువ పోసేసి ఉంచేస్తున్నానండి అన్నం. ఎందుకే ప్రొద్దుటే వచ్చి సరిసేస్తున్నాయండి పెట్టమన్నట్టు. ఇక అందుకని అవిగుండి అలా అన్నం పెడతానా, ఇలా డొక్కులో నీళ్ళు పెడతానమాట. ఇక వాటి ఇష్టం. చిలకమ్మలైనా పిచ్చుకమ్మలైనా ఏయోటి తాగుతూ ఉంటాయి. పిచ్చుక తల్లులు ఇప్పుడు దాకా తిని వెళ్ళినాయండి పాపం. మా ఇద్దరి పొట్ట కోసం ఏంటో ఈ బాధలండి బాబు. వెళ్తుంది ఎక్కడికో. ఈడేమో ఇలాగండి. ఏంటి ఇన్ని వచ్చేసినాయి ఏంటండి. మనోడు చూడండి ఎలా చూస్తున్నాడు. వాటిని తాలువా అవి వెళ్ళిపోయి నీళ్ళు పిచ్చి. నీ చుట్టాలే రాడు. వాళ్ళందరూ నీ చుట్టాలేనావా? తోల వాటిని తోలవా? అలా చూస్తున్నాడండి ఏంటి అసలు. నీ చెత్తాలు అమ్మాయి అవన్నీ నీ చెత్తాలేనా? ఏది నానా చిలక తల్లి కనిపించింది నీకు? చూడండి ఎలా చూస్తాడు. భలే తెలుస్తుంది. ఆ తాడు ఎంత చిరాకు కనబడుతుంది. బెల్ట్ ఎప్పుడు అవుతుందో ఏమో. తల్లి లేదే, డాడీ దొండపాతి తీసేశారు నానా. అమ్మా తీసేసారు. దొండపండు దొరకలేదు నా బిడ్డకండి. దొరకలేదండి నా బిడ్డకి. ఓవరాక్షన్ చేశారులే. తినండి. వేషాలు వేస్తున్నారు. చక్కగా తినేదానికి ఏం భయం? రోజు వచ్చే వాళ్ళకి కూడా భయమేనా? పాపం పిచ్చి తల్లికి దొండపండు దొరకలా. కనిపించిందా? కనిపిస్తుంది. చక్కగా కనిపిస్తుంది మీకు అన్నీ. ఎలా చూస్తాడు చూడండి బిడ్డ. దొండపండు లేదు బుజ్జి తల్లి. పామాయిలకాయ తిన్నాం వెళ్ళి. పామాయిల పండు తినే. మరి ఇంకేం చేస్తావి అమ్మ? తిను వెళ్ళి. అమ్మా పిచ్చి తల్లి. చిలకమ్మ కనిపించిందంటండి. కనిపించిందా చిలక తల్లి? వచ్చిందా? దొండపండ్లు అయిపోయి డాడీ పాత తీసేసారు కదమ్మా. మళ్ళీ మంచి దొండపండు వేసాం. దండపాదేశంలేమి నీకోసమే వేసాం. తింది కానీ అప్పుడు తింది కానిలే. మరి ఇంకా శాతం ఇప్పుడు పామాయిల పళ్ళు తిన్నాము వెళ్ళి. చక్కగా తిన్నా. వచ్చిందా? ఆడికి కనిపించిందంటండి చిలకమ్మ. చిలక తల్లి కనిపించిందంటే వాడికి. అరవక ఇంకా తప్పు. అమ్మ పిచ్చి తల్లి కాయ దొరకలా పెట్టలేదు కానీ వెళ్ళమ్మ. పామాయిలకాయ తిని నా బిడ్డ. చిలకమ్మంట అదే ఉంది. పిచ్చి తల్లి పళ్ళుకి వచ్చింది. ఆ పళ్ళు లేవుగా, పాత తీసేసారుగా. వెళ్ళిపోయిందిలే. వెళ్ళలేదే పిచ్చి తల్లి. ఆకలేస్తుందంట. మాట్లాడక ఇంకా నానా. శుభోదయం చిలక తల్లి. పిచ్చికమ్మలకి శుభోదయం, చిలకమ్మలకి శుభోదయం. అన్నీ శుభోదయాలు. పిచ్చి తల్లి కాయ దొరకలేదమ్మ నా బిడ్డకి. పామాయిలకాయ తినమ్మ వెళ్ళి. నా అమ్మ తినే, నా బిడ్డ తినే వెళ్ళి. పిచ్చి తల్లి ఎలా తింటే తెలుస్తలేదండి. ఆపిల్ కాయలు అయితే ఉంటున్నాయి, బిస్కెట్లు ఉంటున్నాయి, కానీ ఇది తీసుకోవట్లే. ఏం చేయాలి పిచ్చి తల్లి? కాయ కనబడిద్దన్న ఆశతో చూస్తూ ఉందమ్మా.
ఎంత బాగున్నాయో చూడండి. పిచ్చి తల్లి అలవాటు అయ్యి భలే వచ్చేస్తున్నారు. చిలకమ్మ కూడా ఎలా వచ్చేస్తే ఎంత బాగుండండి. ఎందుకమ్మా ఎగిరిపోతారు చక్కగాను. ఇంక రోజు వచ్చినా భయపడ్డవినా. అమ్మో ఈ బెల్ట్ ఎప్పుడు వస్తుందండి. ఈ తాడు మరీ చిరాకుగా ఉందమ్మో. అన్నీకి చెప్పేయాలి గమ్మని పెట్టేశాను అన్నాడు మరి మొన్ని. ఇంకా బెల్ట్ రాలేదు. ఇదేంటి ఎంత మూడైపోయింది. డాడీ ఎలా మూడేశారా నాయన. అందంగా ఉన్నాయి, భలే అందంగా ఉన్నాయి. బుజ్జి 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 తల్లి భలే ఉన్నాయి. తినండి పత్తలు ఆకలేసేసిందా. అత్తది మరి. బొద్దున్న అక్కడ పిసికిలు గుడి పెట్టుకున్నారా. శేషంలే మీ శేషంలే అన్నీ శేషం. బుజ్జి ముండలమ్మో ఏం పట్టరా నాయనా. బియ్యం పోస్తా తల్లి. ఇదిగోనండి ఈ డబ్బా నిండా పెట్టుకుంటా ఇలాగా. అలా అప్పుడప్పుడు 2-3 గుప్పులు పోసేస్తే ఇంకా వాటి ఇష్టం ఎప్పుడప్పుడు తినేళ్తున్నాయి అనమాట అండి వచ్చేసి. అది మన ఇంటి దగ్గర పాపం అస్సలు ఒక్క నిమిషం కూడా వదలట్లా. ఏంటి వీళ్ళు ప్రేమ జంట ఏంటి ఈ రెండు. అదే పెట్టినవి పాపం. ఏంటి అలా నెలల పిల్లల్ని చేస్తా పెట్టినాయా ఉత్తినే గూడు పెట్టినాయి అంటావా. చేసిందా ఉన్నాయి ఇప్పుడు అందులో. ప్రేమ జంట అండి. ప్రేమ జంటలు ఎక్కువైపోయినాయి. చిలకమ్మలో పిచ్చికమ్మలో గోరింకలో నాకు తెలియదు. కాగమ్మలో పాపం మా ఒడికే ఇంకా బిడ్డ దొరకలా. మా చిన్ని బిడ్డ దొరకలే ఇంకా. ఇప్పుడు వద్దుటే ఎక్కేవయ్యాడాబా. అందరికీ శుభోదయమని. అందరూ ఎలాగున్నారని. పత్తనాలండి బాబు. డాబా డోర్ వేసి ఉంటే పైన డోర్ తీమని పేర్చి పెడుతున్నాడని నేను కూడా ఎక్కానండి. పెత్తనాలు ఎక్కువైపోయినాయి అయ్యగారికి. రోడ్డు మీద పెత్తనాలు ఎక్కువైపోయినాయండి. వాడు ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారేమో చుట్టూతా తిరిగి చూసుకుంటాడండి. పాపం ఆడుకోవాలని ఉంటుంది అనుకుంటే ఇడికి. అబ్బా సూర్యభగవాన్ గారు చూడండి ఎంత బాగుంటారు. చాలా ఇష్టం అండి నాకు. చాలా బాగా ఇష్టం. పదమ్మా వెళ్ళిపోదాం. నొప్పనవద్దు నూనె పద రా మరి వెళ్ళిపోదా. కింద పైకి ఎక్కాడనుకోండి కిందకి దిగడానికి ఇష్టపడ్డావు. అందరూ శుభోదయాలండి. అందరికీ శుభోదయాలండి. బా అరటి చెట్లన్నీ అలా పడిపోయినాయి ఏంటి నాన్న మనవి. నాన్న అరటి చెట్లన్నీ అలా పడిపోయి అంట. అసలు ఏంటని సంగతి. బుజ్జిగడ్డి ఎంత మంచి బుజ్జిగడండి. అస్సలు పూల మొక్కంటూ లేకుండా అయిపోయిందండి మన ఇంటికాడ. మొక్కలు వేసుకోవాలి. పూజకి పువ్వు కూడా ఉండట్లేదండి బాబు. ఉందా నన్ను ఏం లేవురా వెళ్ళిపోదా. అయ్యో చిలక తల్లిలు చూడండి భలే వెళ్తున్నాయి. కనబడలేదులే. రానన్నా వెళ్ళిపోదాం. రారా పని అవుతురా అమ్మ. ఇన్ను అమ్మా చాలరా ఓ యాషాలు. వాడు ఫ్రెండ్స్ కోసం అండి ఏం తాపత్రయపడతాడు పిచ్చి తల్లిగాడు. దాన్న వెళ్ళిపోదాం. అయితే నువ్వు ఉండు, నేను వెళ్తాను. వెళ్ళిపోతానమ్మా నేను. చూడండి నాకన్నా ముందు వచ్చేస్తాడు. వర్షాలు వచ్చినాయండి రాత్రి. కొంచెం వర్షాలు వచ్చినాయి. వెళ్ళిపోతున్నా అయితే. అదిగండి పామాలకి వెళ్ళా. చక్కగా చిలక తల్లిల కోసమే పన్నింది. చక్కగా పన్నింది. నరికే అబ్బాయి మర్చిపోయినట్టున్నాడండి. అయ్యే పిచ్చి పనులు వినిపోయి చెప్తున్నాను. అబ్బో నీ స్టైల్ అమ్మగాను. చూడండి ఎంత అందంగా చూస్తాడు. ఏముందమ్మా తాటలో ఏముందో నీ పడాయి వద్దలవ్వో. అసలు వచ్చు అన్నీ తెలిసినోడు మళ్ళీ చేస్తాడు. భలే ఉండడే. కన్నయ్యండి ఎంత అందుగాడండి. బుజ్జిగాడు ఎంత మా అందమైన బుజ్జిగాడు ఉంటాడు. మాకు దొరికేసాడు. చిన్న బుజ్జిగాడు మాకు దొరికేసాడు. అమ్మ వాళ్ళ అన్నయ్యలిద్దరు కూడా ఎంత బాగా చూస్తారనండి. వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య చాలామంది బాగా ఇష్టపడతారు.
అదిగోండి కేటో గట్టి చూడాలి. నానా నేను వెళ్ళిపోతున్నాను అయితే నువ్వు ఉండే గోడ దూకా ఇలా ఇది కూడా దూకడానికి ట్రై చేసేస్తాడండి. అప్పుడైతే 2-3 సార్లు అదిగోండి అలా ఎక్కి చూస్తాడు. పిచ్చికమ్మలండి వచ్చేస్తూ ఉంటాయి కదా బియ్యం తినడానికి వస్తాయి. ప్రొద్దుటే లేవగానే పోసేస్తా. అయిగోండి కొన్ని వచ్చినాయి ఈసారి. అమ్మ భలే బాగున్నాయి రా కన్నయ్య, అదిరిపోయినాయి. ఇంకా ఓని బుజ్జమ్మలు మీ అన్నయ్య లేడు, ధైర్యంగా తినేయచ్చు. తినేయండి, ఆకలేసేస్తుంది బుజ్జమ్మలు. అయిగోండి గోడ మీద ఎన్ని ఉన్నాయి చూడండి. అక్కడ అన్నం పెడతాగా కాకమ్మలకి, అన్నం ఉండిపోయింది కావాలి, అక్కడ తింటున్నాయి. అన్నం కూడా తింటే కావాలండి పిచ్చుకొమ్మలో. అయిగండి అన్నం తింటే కావాలి. అయ్యో ముండ తెగ భయపడుతుంది 6 యాక్చువల్ అమ్మగారులు. ఇది ఒకటే నాలాగా ధైర్యవంతులు లాగా ఉందండి. ఇది ఒకటి, ఇది కూర వెళ్ళిపోయింది. తినండి తల్లి బంగారం. చూడండి ఆ చెట్టు మీద ఆడుకుంటే 3 వచ్చినాయి అనమాట. బుజ్జి తల్లి ఆటలండి. ఇటు ఇటు బుడి ఓయ్ ఎన్నయ్యా ఇన్పి అన్నీ పడా వద్దలవ్వా. వేపకాయలు చూడండి, వీడియోలో కనబట్టలేదు. ఎక్కడో గుత్తులు చూసాను అనుకోండి. ఇదిగోండి ఇక్కడ అది దగ్గర. తినమ్మా తినే, నిన్ను నేనేం చేయను. పిచ్చి తల్లి అంట. మన డాబాను ఆనుకునే పామల చెట్టు ఉండేది కదండి. ఆ చెట్టుని ఒక గెల నరకడం మర్చిపోయారు వాళ్ళు. తల్లులు ఇలా వచ్చి తినండి. నేనేమన్నమ్మా, నేను మీ అమ్మని కదా కన్నయ్య, జడుస్తావు ఎందుకు? ఇందాక 3 వచ్చినాయి కదరా, ఈ 3 తినొచ్చు కదా. కాయలండి ఓడట్లా పాపం పిచ్చి తల్లికి చాలా ఇబ్బంది పడుతుంది బంగారు తండ్రి. ఇంకోటి వస్తుంది చూడండి. పాపమైంది మాయదారి పట్ట బంగారు తల్లిది. ఇంకోటి వస్తుంది చూడండి. భయపడుతుంది. ఇన్పి రాకపోతే ఏం భయం ఉండట్లేదు, కానీ వాడు ఎప్పుడన్నా ఒక్కసారి వస్తున్నాడు కదండి, అందుకని భయపడుతున్నాయి అనమాట. అందుకే ఇన్ను తల్లిని పిలవలు ఈసారి పైకి. పిచ్చి తల్లులు పట్టనండా తింటేలే బంగారులు అనేసి పిలవలేదండి. దీనికి బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకొకటి ఆలోచిస్తా వస్తుంది పిచ్చి తల్లి. అదిగండి వస్తుంది, దగ్గరికి వచ్చింది ఇప్పటికి. అదిగండి ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చి తిందేమోనండి. 2 తినట్లేదు. ఒకటే గూట్లో పైన ఉంది. కాయ దొరికింది కావాలి పాపం పిచ్చి తల్లి. కాయ దొరికిందండి. అద్దుకొని అయ్యో పిచ్చి తల్లిలారా తినండి, మిమ్మల్ని నేను ఏం చేయను కానీ తినండి. వెళ్ళిపోతానండి. పాపం పిచ్చి తల్లులు తింటే పట్టినిండా తింటాయి బంగారులు. కానీ ఏంటో అండి వీటిని చూస్తే వదలబుద్ధి కావట్లా నాకు. చిలక తల్లులు వచ్చినాయి అనుకోండి, ఏం పని చేయబుద్ధి కావట్లా. మళ్ళీ వచ్చి తింటే లేండి, ఏం పర్లేదు. అవతలకి వెళ్ళి ఇక్కడే ఉంటున్నాయండి, ఈ చుట్టూతే ఉంటున్నాయి. అక్కడ ఒకటి ఉందండి, ఇంకా అటు కొమ్మ మీద ఒకటి ఎక్కడో వాలింది. అద్దుకోండి అక్కడ ఒకటి వాలింది అనమాట. నేను వెళ్ళిపోతానండి. మళ్ళీ వచ్చేప్పుడు చెట్టు మీద కూర్చొని తింటాయి అనమాట. ఆటలండి బాబు, బాగా ఆటలు దొంగమ్మలకి. భలే ఇక టైం సరిపోతూ ఉందండి. జై శ్రీరామ్ అండి. పట్టు నిండా తింటే నేను పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకా చిలకమ్మ వచ్చింది. ఓ నా బుజ్జి తల్లో ఎంత అందంగా ఉంటుందోనండి అసలు. బంగారు తల్లో ఆడిని వదలండి. కన్నయ్య గడిని చూస్తాడు చిలక తల్లిని.
పిచ్చి తల్లికి ఆకలి వేస్తుంది కానీ ఓడట్లేదండి. బంగారు తల్లికి ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు, చావట్లేదు. జాంపళ్ళు అంటారా, అవి లేవు అనుకోండి. ఎలాగో లేవండి, మాకు ఏమో దగ్గరలో కూడా దొరకవండి. బంగారు తల్లి ఎంత ఆకలేస్తుంది చిన్న పొట్టకి. లేదా కర్మగాయలు బయటకు వెళ్ళిపోయింది ఏంటండి బాబు? చాలా ఆకలేస్తుందండి బంగారు తల్లికి. ఇలా చేస్తుండే పిచ్చి తల్లి జాలేసేస్తుంది ఆ బిడ్డని చూస్తుండే. బంగారు బిడ్డ. అమ్మా, అమ్మంటే నీకు అసలు భయం లేదా? నీకు నన్ను కూడా నేనంటే భయం లేదేమే? తిను మరి, నేనేం అనంలో తినమ్మో. అయ్యేమో ఊడట్లేదండి కాయలు పిచ్చి తల్లికి. ఆకలేస్తుంది. జాంపళ్ళు అబ్బాయి నువ్వన్నా రా తండ్రి, నా చిలక తల్లికి జాంపడిని కొని పెట్టుకుంటాను. అమ్మంటే అసలు భయం లేదు. చూడండి, తిను తిను, నేనేమనలే, తినే తల్లి. నాకు దొరికే కన్నమ్మా, నిన్ను ఎంత చక్కగా పెంచుకుంటున్నా, బిడ్డలాగా పెంచుకుంటా. ఇన్నన్నతో పాటు ఇన్నన్న కథం చేసేస్తాడేమోనండి. పిల్లల్ని చూసినా ఊరుకోవట్లేదుగా. చిలకమ్మా, స్వీటీవా నువ్వు? స్వీటీ స్వీటీ. యాపిల్కి వెళ్ళి అబ్బాయి అన్న వస్తే బాగుండు. బాబు ఎంత అందంగా ఉంటాడండి. చిలక తెల్లండి బాబు. వీటి మోగ జీవాలకి ప్రేమ పంచటం తప్ప ఏ స్వార్థం తెలియదండి. బంగారు తల్లిని దగ్గర తీసుకుంటే బాగుండు. అమ్మా స్వీటీ, ఆకలేస్తుంది. మీ పొట్టలో ఈ కాయలు ఓడట్లే బంగారు తల్లికండి. ఇదంతా పామాయిల తోట కదా. చూడండి, దగ్గర 10 నిమిషాల పైనుంచే. నేనంటే అస్సలు భయపట్ల. అమ్మంటే భయం లేదా కనయ్యా? నీ స్నేహితులందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? ఒకదాని ఉన్నావు. కేంకేయం అని కేకేసుకుంటాయండి, భలే కేకేసుకుంటాయి ఇవి అనమాట. స్వీటీ స్వీటీ పేరు పెట్టేసినే ఇవాళే బంగారు తల్లి. యాప చెట్టు మీద దొండ పదులన్నీ తీసేస్తారు కదండి. ఇక అలవాటు పోయిందనమాట. ఇక ఇప్పుడు పామాయిల్ గల్లో పండిన కడల్లా తింటున్నాయి అనమాట బుజ్జి తల్లులు. మామిడి పళ్ళు ఉన్నప్పుడేమో మామిడి పళ్ళు తినేయండి. అమ్మా స్వీటీ స్వీటీ, ఇటు చూడు. ఇదిగో అమ్ముడో, రావే కన్నయ్య, నాకు దొరకరా బంగారు కొండ. దోసపండు కూడా అమ్మో, ఎన్ని దోసపండ్లు ఉన్నాయంటండి మా ఇంటికాడ. రకరకాల దోసపండ్లు ఉన్నాయండి. శిలకంలో, కాకెంలో, పిచ్చికంలో, ఇన్నెమ్మలో అన్నీ ఉన్నాయండి. అమ్మా స్వీటీ స్వీటీ స్వీటీ, పేరు బాగుందా నీకు? స్వీటీ దానా కాయ తినే పిచ్చి తల్లి. అమ్మా తిను బాబు, తిను. నేనేం అననే పిచ్చి తల్లి, నిన్నేమన్నా అంటాను అమ్మని అసలు? మీరు బజ్జ నింపుకుంటే చాలే బాబు. బిస్కెట్లు తింటే బాగుండండి, బోళ్ళని బిస్కెట్లు ఉన్నాయి. అదిగో ఇక్కడ చూడండి, వెరైటీ పిచ్చిక పిల్ల, చిన్ని పిచ్చిక పిల్ల. అమ్మో అమ్మో అమ్మో, దోసపండు కూడా మీరు వచ్చిన అన్నీ దోసపండ్లే, అన్నీ దోసపండ్లే. అయ్యో అయ్యో.